హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజంగా మనకు వెంకటేష్ గారు చాలా భిన్నత్వంగా ఉంటాడు. తనకి ఎలాంటి కాంట్రవర్షన్‌లు ఉండవు. చూలకు పోవడం కానీ, లేదా వివాదాస్‌లకి వెళ్ళిపోవడం కానీ, లేనిది ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఎప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టడం ఇట్లాంటి ఏ తరహా చేయడు. తన చిత్రాలు ఏదో తాను చేస్తూ ఉంటాడు. హ్యాపీగా ఆ చిత్రం ఎంజాయ్ అయితే నలుగురితో షేర్ చేసుకుంటారు. అది తన అభిమానులతోటి. లేదంటే హ్యాపీగా మళ్ళీ ఆయన స్పిరిచువల్ ఎక్కువ అంటారు. హ్యాపీగా స్పిరిచువల్ భావజాలంతో ఉంటాడు. సెట్‌లో ఉన్నా కూడా మౌనంగా ఉంటూ అందరితోటి అంటే ప్లెజెంట్ మెయింటైన్ చేస్తుంటాడు. అట్లాంటి వెంకటేష్ గారు తనతో పనిచేసినటువంటి రాకీ మాస్టర్ గారికి ఈటీవీలో 'ఢీ' షో 70th సీరీస్ స్టార్ట్ అయింది. దాంట్లో సెలబ్రిటీ షో పార్టిసిపెంట్స్‌గా వస్తున్నారు. అంటే ఈటీవీ ద్వారా రకరకాల ప్రోగ్రామ్ తర్వాత ఎవరికైతే సెలబ్రిటీ హోదా, చిన్నపాటి హోదా వచ్చిందో వాళ్ళని పార్టిసిపెంట్స్‌గా తీసుకోవడం, డాన్సర్లుగా తీసుకోవడం, వాళ్ళ కొరియోగ్రాఫర్‌లని వాళ్ళ కంటెస్టెంట్లు గానీ, పార్టిసిపెంటెడ్ కొరియోగ్రాఫర్‌లను పార్ట్నర్‌గా చేస్తూ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నారు. దాంట్లో ఒక కంటెస్టెంట్ రాకీ మాస్టర్, డాన్స్ మాస్టరు. రాకీ గారికి వెంకటేష్ గారు గ్రీటింగ్ చెప్తూ మెసేజ్ ఇవ్వడం అంటే నిజంగా కూడా రాకీ మాస్టర్ గారికి అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే సహజంగా వెంకటేష్ గారు అట్లా మెసేజ్‌లు ఇస్తానికో, స్టేజ్‌లు ఎక్కడానికో ఎక్కువ ఇష్టపడడు. ఆయనకి ఎవరి మీద వ్యక్తిగత కోపాలు ఉండవు గానీ, ఈ విధంగా వెంకటేష్ గారు ఒకరికి ఎండార్ చేస్తూ విష్ చేయడం అనేది నిజంగా చాలా అరుదు. అందులో రాకీ మాస్టర్‌కి ఇవ్వడం అంటే నిజంగా కూడా రాకీ మాస్టర్ గారు 'నారప్ప' చిత్రానికి వెంకటేష్‌తో కలిసి పనిచేశారు కాబట్టి, అక్కడ తన టాలెంట్ చూశాను. ఇప్పుడు కూడా మీ ఈటీవీలో కూడా మీరు సక్సెస్ అవుతారంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిజంగా కూడా వెంకటేష్ గారు తను ఒకసారి మెచ్చుకున్నాడంటే నిజంగా కూడా రాకీ మాస్టర్ గారికి బహుశా టాలెంట్ ఉంటుంది. ఉన్నది. బహుశా ఏం కాదు ఉన్నది. రేపు బహుశా ఈ 70th సీరీస్‌లో తాను ఒక మంచి సక్సెస్ అంటే కప్ తీసుకోవడమో, రన్నర్‌గానో, విన్నర్‌గానో వస్తారని ఆశిద్దాం.